కాదురా, ఇప్పుడు ఎంట్రీ ఇస్తా చూడు. కమా ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. జాయిన్ చేస్తున్నారా? తోసేయండి రా మొత్తం అందరం లోపలికి. తోసేయండి, ఒక్కరు కూడా మిగలకూడదు. స్కౌండ్రల్స్ మొత్తం అందరం తోసేయండి, అంతే. తోసేయండి. డ్యాన్సులు చేస్తున్నారా? డ్యాన్సులు నువ్వేంట్రా పోజు కొడుతున్నావు? ఎందుకులే సార్, నేనే వస్తాను. అసలు ఆ బ్యాచులర్ హోమ్ ఏంటి? వాళ్ళందరితో కలిసి నువ్వు క్యాబరే డాన్సులు ఏంటి? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? కొట్టకండి సార్. సార్ అదిగా సార్, నేను సిన్సియర్గా చెప్తున్నాను సార్. సొసైటీలో బ్యాచులర్స్ జరుగుతున్న అన్యాయాలను అక్రమాన్ని చూసి తట్టుకోలేక నేను ఒక బ్యాచులర్ హోమ్ నిర్మించాను సార్. ఆ హోమ్లో జరుగుతున్న ఏ కార్యక్రమానికైనా నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ. సార్ సిటీలో ఇన్ని సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు, అపార్ట్మెంట్లు ఎన్నో 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 ఉన్నాయి సార్. కానీ బ్యాచులర్ ఉంటానికి ఒక్క రూమ్ లేదు సార్. బాబాయ్ ఎరగదీసావు కుబే. ఏంటి సార్ వాళ్ళు చేసుకున్న కర్మ ఏమిటి సార్? సార్ ఆ మాటకొస్తే బ్యాచులర్స్ వల్ల కొన్ని వందల వేల కుటుంబాలు బతుకుతున్నాయి సార్. పబ్బులు, పార్కులు, కర్రీ సెంటర్లు, హాస్టళ్లు, గీస్టర్లు, ఒకటా రెండా వాట్ నాట్ ఎన్నో 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 బతుకుతున్నాయి సార్. సూపర్. ప్రభుత్వానికి దాని వల్ల సంవత్సరానికి ఎన్ని వందల కోట్ల ఆదాయం ఉంటుందో తెలుసా సార్? కానీ బ్యాచులర్ బతకడానికి ఒక్క రూమ్ ఇవ్వడానికి ఎందుకు సార్ ఆలోచిస్తారు? భయం. బ్యాచులర్స్ అంటే అందరికీ భయం. రూమ్ ఇస్తే రెంట్ సరిగ్గా కడతాడో లేదోనని భయం. రూమ్ ఇచ్చిన తర్వాత కంపు కంపు చేస్తాడేమోనని భయం. ఎదురింటోడికి తన చెల్లికో పెళ్ళానికో బీటు కొడతాడేమోనని భయం. ఆడపిల్లలున్న ఇంటి వానరకైతే మరీ భయం. ఎక్కడ తన కూతురికి సైటు కొట్టి లేవ తీసుకుపోతాడేమోనని. ఒక్క బ్యాచులర్ చాలరా 100 ఫ్యామిలీస్ని సర్వనాశనం చేయడానికి. రేయ్ వీళ్ళందరినీ సెల్లో వేసి సెంటర్లో ఇండేసి ఇరుక్కుమైనంతే. Yes, sir. నాకు సౌండ్ క్లియర్ గా వినిపించాలి DTS లో. వద్దు సార్.